ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తగ్గి తనని తాను తగ్గించుకుని తన పార్టీని తగ్గించుకుంటూ ఇచ్చిన 21 సీట్లతో సరిపుచ్చుకుని 2 పార్లమెంటు సీట్లతో సరిపుచ్చుకుని 3 మంత్రి పదవులతో సరిపుచ్చుకుని ముందుకు వెళ్ళినటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున 50 ఇవ్వాల్సిందని పట్టుబడితే కాదనలేని పరిస్థితి చంద్రబాబుది. ఎందుకంటే అసలు సంక్షోభ సమయంలో వచ్చి అండగా నిలబడింది. వాస్తవంగా జగన్ మీదన తెలుగుదేశం ఎంత వ్యతిరేకత సృష్టించాలన్నా సాధ్యం కానటువంటిది పవన్ కళ్యాణ్ వలన సాధ్యమైంది. తటస్థుడైన 3వ వ్యక్తి కావటం, అది కూడా దూకుడుగా జగన్ని దుర్భాషలాడతా అటాక్ చేయడం, కాపు సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేయడం, జగన్కి క్రిందసారి అండగా నిలిచినటువంటి కాపు సామాజిక వర్గాన్ని జగన్ నుండి చీల్చడం అన్నటువంటిది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో అంతకుముందు పిల్లల పార్టీగా పేరు పడ్డటువంటిది కాస్త పెద్ద కాపులని కూడా అంగీకరింప చేయటం, ఫైనల్గా ఒక బలమైనటువంటి శక్తిగా తయారు కావడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చేసుకొచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తన ఉనికి, తన భవిష్యత్తు ముఖ్యమే. తన ఉద్దేశం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఇంకొక 2 టర్మ్స్ అధికారంలోకి రానివ్వకుండా ఉంటే ఇక అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరహాలో, కమ్యూనిస్టులు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితుల తరహాలో, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో జరిగినటువంటి పరిస్థితుల తరహాలో అయిపోతుంది. అప్పుడు ఆ స్పేస్, ప్రతిపక్షపు స్పేస్ తను ఆక్యుపై చేయాలి. అప్పటిదాకా కూటమిగానే ఉండాలి. ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్, ఈ టర్ము నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబే ఉండాలి. ఆ తర్వాత తను సీఎం కావాలి. ఈలోపు అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అదే సందర్భంలో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిని నేనే అని నిరూపించుకునేందుకోసం ఓపెన్గా మాట్లాడేయడం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ డిప్యూటీ సీఎం ఇట్లాంటివన్నీ ముందనుకున్నయే. ఆ ముందనుకున్నటువంటి వాటిని ఏది సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు దాంతోపాటుగా సమప్రాధాన్యం కోరుకుంటున్నటువంటి పరిస్థితి, మిత్రధర్మం లాగా. అయితే అందుకని చంద్రబాబు గారు కూడా చాలా వరకు జాగ్రత్తలు పాటించారు. అందుకనే 2 ఫోటోలు పెట్టడం గతంలో ఏనాడు లేదు చంద్రబాబు గారు అట్లాంటి ఆలోచన మొట్టమొదటిసారి. అట్లాగే పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుంటూ వెళ్తున్నారు, చాలా స్ట్రాటజిక్గానే పోతున్నారు. పవన్కి ఇప్పుడు ఇటు తనని తాను ఇండివిజువల్గా హైప్ ఇచ్చుకోవడం అవసరం, అలాగే భవిష్యత్తు సీఎం అభ్యర్థిగా ఈ 2 టర్మ్స్ అయ్యాక 3వ ఆయన ఏమంటున్నారు, 15 సంవత్సరాల పాటు కూటమి, 10 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారం. అంటే 2 టర్మ్స్ చంద్రబాబు గారి చేతిలో ఉంచి ఆ తర్వాత తను సీఎం కావాలన్నటువంటిది ఆయన ఉద్దేశం. అది తెలిసినే లోకేష్కి సంబంధించినటువంటి అంశంలో డిప్యూటీ సీఎం అన్నటువంటి పాయింట్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రైట్ చేస్తున్నారు. అయితే వెనక్కి తగ్గుతాడా పవన్ కళ్యాణ్? తన మెంటాలిటీ అంటే ఇప్పుడు సర్దుకుని ఎందుకు వచ్చిన గొడవ, మనం ఏదన్నా అంటే వాళ్ళల్లో ఒక ఇది వచ్చేస్తుంది, లోకేష్ని బలంగా తీసుకురావాలన్న ఫీలింగ్ వచ్చేస్తుందని వెనక్కి తగ్గుతారా? అతని మనస్తత్వం చూస్తే పవన్ కళ్యాణ్ మనస్తత్వం పరంగా అయితే అట్లుండదు. మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.